రికార్డింగ్ కూడా జరుగుతుందండి. అయిపోయిన తర్వాత వీడియో పెడతాను. సో మన మీరు ఒకసారి కావాలంటే మీరు చూడొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ అనేది రాంగ్ అని చెప్పాను. ఇది ఫెయిల్ అయిపోయింది, రాంగ్ అది. సో దిస్ ఈజ్ ద రాంగ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ బై జంప్స్ అనేది చెప్పాను, ఇది కరెక్ట్. ఎక్స్ ఈక్వల్ టు 1/6 అనేది కరెక్ట్. ఇక్కడ మనం ఆల్రెడీ చేసామండి. ఎవరైనా మిస్ అయ్యింటే ఎంసీక్యూలో ఫస్ట్ ప్రాబ్లం డయాగ్రమాటికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. డయాగ్రమాటికల్గా చెప్పాం. ఇది జంప్స్ అటు బై జంపింగ్స్ అది కంటిన్యూస్ కేసులో ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజింగ్ ఓన్లీ బై జంప్స్ అన్నాడు. ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ 1/6 అని ప్రూవ్ చేసాం. అది కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. సో లాస్ట్ ఆప్షన్ కూడా 0 అని చెప్పి నేను ప్రూవ్ చేశాను. ఇది లాస్ట్ వీడియో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్. ఈ 3 కరెక్ట్ అండి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కరెక్ట్. ఎవరికైనా డౌట్ ఉంటే మీరు రైజ్ యువర్ హ్యాండ్స్. ప్రీవియస్ దాంట్లో ఎంఎస్క్యూలో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. ఓన్లీ ఫస్ట్ వన్ ఏబీలు బి కూడా రాంగేనండి. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజ్ ఓన్లీ బై జంప్స్ అన్నాడు. రాంగ్గా రైట్ చెప్పాం మనం ఆ రోజు. ఓన్లీ బై జంప్స్ అన్నాం. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రాంగ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంక్రీజ్ ఓన్లీ బై జంప్స్ అన్నాం. ఎందుకంటే గ్రాఫికల్గా చూసినప్పుడు ఇది ఒక జంపింగ్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుంది. ఇది ఒక జంపింగ్, ఇది ఒక జంపింగ్, 2 జంప్స్ ఉన్నాయి. 1 2 ఇంక్రీజింగ్ ఫంక్షన్, జంపింగ్స్ మీద బేస్ అయ్యి ఇంక్రీజింగ్ ఫంక్షన్ లాగా ఉంది. కాబట్టి ఆప్షన్ బి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అని చెప్పారు. కాబట్టి ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కరెక్ట్. సెకండ్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఏ కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్. Then which of the following statements are true? F of x be a PDF. F of x PDF and PDF rule of x. PDF rules ఏంటి? f of x greater than equal to 0 for every x. Integral minus infinity plus infinity f of x dx equal to 1 అవ్వాలి. f of x ఎప్పటికీ కూడా కెనాట్ బి నెగటివ్. కాబట్టి ట్రూ అడిగారు మిమ్మల్ని. ట్రూ అండర్లైన్ చేసుకోండి. కాబట్టి ఫాల్సా ట్రూనా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎంఎస్క్యూలు జాగ్రత్తగా ఉంటారు. ఏమాత్రం తేడా వచ్చినా మార్కులు పోతాయి. 2 మార్క్స్ వెయిటేజ్, నో నెగిటివ్ మార్కింగ్. f of x always greater than equal to 0. Cannot be negative. Yes, correct. This statement correct. Cannot be negative. Kabatti f of x may be larger than 1. Wrong andi. So must be equal to 1. Exactly 1 undali. Sometimes maybe
ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా నోట్ చేస్తుంటారు. యాక్చువల్గా is a notation of the probability mass function, notation of PDF. Sometimes maybe the probability mass function of x ni f of x గా రాస్తారు. ఇది కూడా కరెక్ట్. Exactly one of the statements ABC are wrong. Exactly one of the statements ABC are wrong. ఖచ్చితంగా ఒకటి మాత్రమే రాంగ్ అన్నాడు. ఎస్. సో పైన ఏబిసిలో బి మాత్రమే రాంగ్ అండి. దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఒకటి మాత్రమే రాంగ్. ఇది కూడా ఆన్సరే అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఆర్ కరెక్ట్. ఈ మూడు కరెక్ట్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. వాడు ఇచ్చిన ప్రాబ్లంకి మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ చూజ్ చేసుకోవాలి. మనం ఏమాత్రం తేడా రాకుండా చూసుకోవాలి, ఎక్కడా మిస్ అవ్వకూడదు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మనం నేర్చుకునే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం 3. సపోజ్ ప్రాబిలిటీ లై బిట్వీన్ 0 and 1 అండి. I is equal to 1 to n. Summation P of I is equal to 1. కాబట్టి this is called a probability value. Probability value. అది ప్రాబబిలిటీ వాల్యూ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? 4 ఆప్షన్స్ ఆర్ దేర్. వీటి రియల్ నంబర్స్ అంటున్నాడు. A1, A2, AN అనేది రియల్ నంబర్స్ అంటున్నాడు. హియర్ సమ్మేషన్ I is equal to 1 to n AI square PI less than summation I is equal to 1 to n AI PI whole square. For every collection of real numbers A1, A2, AN. మనకు ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే వేరియన్స్ కాన్సెప్ట్ అండి. సమ్మేషన్ xi స్క్వేర్ మైనస్ సమ్మేషన్ xi హోల్ స్క్వేర్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n. ఇక్కడ కూడా I రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఈజ్ వేరియన్స్ కాంపోనెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పచ్చు. సమ్టైమ్స్ మేబీ 0, బట్ 0 ప్రాక్టికల్గా ఉండదు. దీని ప్రకారంగా సమ్మేషన్ xi స్క్వేర్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n xi హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇలాగే విత్ ప్రాబబిలిటీ టర్మ్స్లో కూడా మనం చెప్పచ్చు అండి. సమ్మేషన్ xi స్క్వేర్ ఇంటూ PI. ఇది సెకండ్ మొమెంట్ అండి. నాన్ సెంట్రల్ మొమెంట్స్లో I ఈజ్ ఈక్వల్ టు 1 to n ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n xi PI హోల్ స్క్వేర్ అని చెప్పచ్చు. కాబట్టి మనకు రియల్ నెంబర్ సిస్టమ్స్లో ఇక్కడ సాటిస్ఫై అవ్వాలంటే ఏ కండిషన్స్ ఉన్నాయి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ముందు ఆప్షన్ బి కరెక్ట్. ఎవ్రీ కలెక్షన్ ఆఫ్ రియల్ నెంబర్ సాటిస్ఫై. ఇంకా ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. ఎందుకంటే A1, A2, AN మనం A1, A2, AN అప్పుడు ఈ స్టేట్మెంట్ రాసుకోవాలి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది రాసుకోవాలి అంటే ఇది ఈ పార్ట్. A1, A2, A3 అండ్ సో ఆన్ AN ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అయినప్పుడు ఆ వాల్యూ ఈక్వల్ కాబట్టి రెండు వైపులా క్యాన్సిలేషన్ అవుతుంది. సపోజ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు K అనుకుంటే here is K square, here is K constant taken outside K square, K square cancel. Summation PI దాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో K అనుకుందాం దీని వాల్యూని. K స్క్వేర్ PI ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n K ఇంటూ PI హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ summation I is equal to 1 to n
pi whole square. This k square cancel, constant values. Summation pi 1 andi, summation pi square 1 square. So 1 is equal to 1. కాబట్టి సి కూడా కరెక్టే, బితో పాటు సి కూడా కరెక్టే. ప్రాబ్లం 4, ఎక్కడ డౌట్ వచ్చినా వెంటనే మీరు అడగచ్చు, అలా కూర్చోవద్దండి. ఇదిగా ఎగ్జామినేషన్లో ఇచ్చిన ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సిడిఎఫ్. ఇది 0 x less than 0, 1/2 plus x/2, 0 less than or equal to x less than 1, 0 less than or equal to x less than 1, 1 x greater than 0. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలండి. మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ బేస్ చేసుకుని టెస్ట్ చేసుకోవాలి. లిమిట్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని తెలుసు. అలాగే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ అండి, 0 కన్నా ఎక్కువ. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈ సేమ్ యాజ్ టు ఎఫ్ ఆఫ్ 0 అండి. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ 0 ఇన్ దిస్ ఫంక్షన్ వి గెట్ హాఫ్. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఇలాంటివి చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఓన్లీ రైట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని చెప్పచ్చు. ప్రవళిక ఈ కాన్సెప్ట్ నీకు బాగానే అర్థమైందా? అర్థమైంది సార్. కాన్సెప్ట్ బాగానే అర్థమైందిగా నీకు? బాగానే అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ తీసుకుందాం. ఆ పాయింట్ ఏంటంటే 1 అని ఇచ్చాడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బిలో 1 కాబట్టి 0.9999 అప్రాక్సిమేట్లీ 1 కాబట్టి 1 వచ్చింది. అలాగే మీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సేమ్ యాజ్ టు ఎఫ్ ఆఫ్ 1. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రైట్ అబ్సల్యూట్ కంటిన్యూస్ అండి. లెఫ్ట్ కంటిన్యూస్, రైట్ కంటిన్యూస్, ఫంక్షన్ వాల్యూ 3 ఈక్వల్ అని అబ్సల్యూట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ 2 పాయింట్లు అవడం వల్ల షేక్ అహ్మద్ ఏం చెప్పచ్చు మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఒకటేమో అబ్సల్యూట్ కంటిన్యూస్ అయింది, ఒకటేమో రైట్ కంటిన్యూస్ అయింది. ఎక్స్ అని చెప్పచ్చు మిక్స్డ్ రాండమ్ వేరియబుల్స్. వెరీ గుడ్, మిక్స్డ్ రాండమ్ వేరియబుల్. ఈ కాన్సెప్ట్ లో నీకేం డౌట్ లేదుగా? సార్ లేదు సార్, కాకపోతే దీని తర్వాత ఎలా ప్రొసీడ్ అవుతాం సార్? అదే చెప్తారు. అదే ఇప్పుడు ఇది మిక్స్డ్ రాండమ్ వేరియబుల్. మిక్స్డ్ రాండమ్ వేరియబుల్ అంటే డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్ ప్రాపర్టీసే. మిక్స్డ్ రాండమ్ వేరియబుల్కి డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్ ప్రాపర్టీసే వాడతాం. అదేమవుతుందంటే అబ్సల్యూట్ కంటిన్యూస్ అనేది 1 దగ్గర అబ్సల్యూట్ కంటిన్యూస్, 1 దగ్గర మాత్రమే అబ్సల్యూట్ కంటిన్యూస్ ఉంటుంది, మిగతా పాయింట్ల దగ్గర సో రైట్ కంటిన్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ మనం టెస్ట్ చేయాలి. ఈజ్ బౌండెడ్ అంటాడు. సిడిఎఫ్ ఎప్పుడు బౌండెడ్ కాదండి, దానికి గ్రాఫికల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకోవాలి. గ్రాఫికల్ మనం డ్రా చేస్తే గ్రాఫికల్గా వెళ్దాం. మీకు 0 కేస్, ఇది 0 అండి. దిస్ ఈజ్ హాఫ్, దిస్ ఈజ్ 1. బిలో 0, బిలో 0 అంటే ఇక్కడ ఇన్ఫినిటీ ఉందండి, మైనస్ ఇన్ఫినిటీ. ఇక్కడ హాఫ్, 0 వరకే. బిలో 0, 0 దగ్గర మీకు వాల్యూ 1/2. ఇక్కడ జంప్ అయిపోయింది ఫంక్షన్. దిస్ ఈజ్ 1/2, దిస్ ఈజ్ 1. ఇది ఇక్కడ జంపింగ్ ఉంది. ఇక్కడ నుంచి మీకు మళ్ళీ లీనియారిటీ వచ్చింది. 0 to 1 వరకు అండి. 0 to 1 వరకు స్లోప్ ఎంత మీకు? అది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మాట్. mx ప్లస్ c అంటే m వాల్యూ హాఫ్ x, c వాల్యూ హాఫ్, mx ప్లస్ c స్లోప్ ఫార్మాట్. ఇక్కడ నుంచి
మీకు 1 వరకు 1 దగ్గర కూడా మీకు కంటిన్యూటీ ఉంది. కాబట్టి కంటిన్యూటీ ఉంటే ఫుల్ సర్కిల్ అండి, కంటిన్యూటీ లేకపోతే హాఫ్ సర్కిల్ తీసుకోవాలి. నౌ హియర్ ఈజ్ మోర్ దాన్ 1 కూడా 1 కదా, లెస్ దాన్ 1 అయినా మోర్ దాన్ 1 అయినా ఎగ్జాక్ట్ 1 అయినా ఇలా వస్తుంది. ఓన్లీ 1 జంపింగ్ అండి. ఇది బౌండెడ్ కాదు, అన్బౌండెడ్ అండి. ఈ ఏరియా అంతా కూడా మీకు బౌండెడ్ అంటే మీకు క్లోజ్ అయి ఉండాలి. అండర్ దిస్ ఏరియా ఇవంతా చూస్తే మీకు క్లోజ్ అయి ఉండాలి. ఎక్కడ క్లోజ్ అవ్వట్లేదు కదా, ఓపెన్ అయి ఉంది. ఎన్వలప్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? దీన్ని ఎన్వలప్ అంటారు. ఎన్వలప్స్ వచ్చి ఇప్పుడు కూడా బౌండెడ్ కాదు, ఇలా ఉంటుందండి ఏరియా. కాబట్టి ఈ ఏరియా ఇలా ఉంది కాబట్టి దీన్ని బౌండెడ్ అని చెప్పడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయిపోయింది. ఆప్షన్ ఏ రాంగ్, తీసేసేయండి. నాన్ డిక్రీజింగ్ ఇన్ ఎక్స్ అండి, నాన్ డిక్రీజింగ్ ఇన్ ఎక్స్. ఇక్కడ మీకు పాయింట్ దగ్గర జంపింగ్ అవుతుంది కాబట్టి నాన్ డిక్రీజింగ్ ఎక్స్ అని చెప్పొచ్చు మనం. ఇక్కడ ఏరియా పరంగా చూస్తేనేమో ఇది మనకు కాంట్రడిక్షన్ వస్తుందండి. ఏరియా పరంగా దిస్ ఈజ్ 1 minute నేను రెఫర్ చేస్తున్నా. సరే, నేను ఏరియా పరంగా చూస్తే ఒక అన్బౌండెడ్ రీజియన్ అనిపిస్తుంది, అన్బౌండెడ్ రీజియన్. బట్ బేస్డ్ ఆన్ ది సిడిఎఫ్ పరంగా వాల్యూ పరంగా తీసుకున్నట్లయితే లై బిట్వీన్ 0 and 1 కదా. మరి లై బిట్వీన్ 0 to 1 అన్నప్పుడు ఏమవుతుంది? బౌండెడ్ కింద వస్తుంది. మరి ఏరియా పరంగా తీసుకోవాలా, సిడిఎఫ్ పరంగా తీసుకోవాలా రాకేష్? ఇప్పుడు దీన్ని మనం ఏరియా పరంగా తీసుకుంటే బౌండెడ్ కదా, అన్బౌండెడ్. ఎస్ సార్. అన్బౌండెడ్ అంటే క్లోజ్ అవ్వట్లేదు, అన్బౌండెడ్. మరి వాల్యూ పరంగా తీసుకుంటే ఏమవుతుంది? సిడిఎఫ్ వాల్యూ ఏంటి? ఏ బిట్వీన్ 0 to 1 కదా. ఎస్ సార్. 0 to 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? బౌండెడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎవరు అడిగాడు మిమ్మల్ని? దెన్ వాట్ హియర్? ఎఫ్ ఈజ్ అడిగాడు. ఎఫ్ అన్నప్పుడు ఎఫ్ అంటే ఏంటి? సిడిఎఫ్. కాబట్టి వాల్యూ పరంగానే మనం కన్సిడర్ చేయాలి. వాల్యూ పరంగా తీసుకుంటే బౌండెడ్ అవుతుంది. ఏరియా పరంగా ఏమవుతుంది? అన్బౌండెడ్.
ఆన్ బోర్డ్ అది అప్పుడు క్లియర్గా మనకు ఏరియాని ఇస్తున్నప్పుడే మనం తీసుకోవాలి, లేదంటే సిడిఎఫ్ కాన్సెప్ట్లో మనకు సిడిఎఫ్ అనేది ఆ విధంగా వస్తుంది. తర్వాత సిడిఎఫ్ ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ ఫంక్షన్ విత్ జంప్స్ అండి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఫస్ట్ ప్రాబ్లంలో కూడా. అది నాన్ డిక్రీజింగ్ అంటే ఇంక్రీజింగే, కాబట్టి బి ఆప్షన్ కూడా కరెక్ట్. కంటిన్యూస్ ఎవ్రీవేర్ అంటున్నాడు, కానీ 0 దగ్గర రైట్ కంటిన్యూస్, 1 దగ్గర అబ్జల్యూట్, కాబట్టి ఇది రాంగ్. నాట్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 బట్ కంటిన్యూస్ ఎవ్రీవేర్. 0 దగ్గర మాత్రం కంటిన్యూస్ కాదు, మిగతా పాయింట్ల దగ్గర కంటిన్యూస్ అంటున్నాడు. మిగతా పాయింట్ల దగ్గర కంటిన్యూసే, 1 దగ్గర అబ్జల్యూట్ కంటిన్యూసే, 1 కన్నా ఎక్కువైనా సరే అబ్జల్యూట్ కంటిన్యూసే. 0 to 1 అండి, 0 కన్నా ఎక్కువ, 1 కన్నా ఇంక్లూడింగ్ 1, మోర్ దాన్ 1, ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ ఉంటుంది. 0 దగ్గర మాత్రం నాట్ కంటిన్యూస్, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఏబిడి ఆన్సర్స్ కరెక్ట్ అండి. ఇదే ప్రాబ్లం మళ్ళా ఎగ్జామ్కి ఇవ్వడానికి చాలా అవకాశం ఉందండి. ఇది వేరే ఎగ్జామ్లో ఇచ్చిన ప్రాబ్లం అండి, వేరే ఎగ్జామ్లో ఇచ్చిన ప్రాబ్లం. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మీరు ఇక్కడ కంటిన్యూటీ రాసేటప్పుడు మిక్స్డ్ రాండమ్ వేరియబుల్ అన్నాం. సో హియర్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ not continuous, not continuous at x equal to 0, but continuous at everywhere, everywhere. ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది ఎక్సెప్ట్ 0 దగ్గర, అందుకే మిక్స్డ్ రాండమ్ వేరియబుల్ అన్నాం. ఇంకా 5th పాయింట్ అండి, ఫర్ ఎనీ పెయిర్ ఆఫ్ ఐడి random variables x1, x2, xn, x1, x2 that are symmetric about 0, identify the pairs that are identically distributed. Symmetric about 0. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్ డిఫరెన్స్ ఆల్వేస్ ఇండిపెండెంట్ అండి. ఐఐడీస్ అవుతాయి సమ్ డిఫరెన్స్ అనేది. ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేద్దాం, ఆప్షన్ ఏ. సో కోవేరియన్స్ కాన్సెప్ట్ తీసుకోవాలి, x1 minus x2, సో x1 plus x2, x1 minus x2. సో దీనికి ఐఐడీస్ అన్నప్పుడు ఇమీడియట్లీ హౌ టేక్ దిస్ వన్, u of x1 expectation of x1 expectation of x2 is equal, ఈ రెండు ఈక్వల్ అవుతాయండి, సమ్ కాన్స్టెంట్ వాల్యూ. అలాగే వేరియన్స్ ఆఫ్ x1 is equal to వేరియన్స్ ఆఫ్ x2. ఈ ప్రాపర్టీలో, కోవేరియన్స్ ప్రాపర్టీలో x1 అంటే కోవేరియన్స్ ఆఫ్ x1 అంటే వేరియన్స్ ఆఫ్ x1 అని చెప్పాను. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ బేస్ చేసుకున్నప్పుడు మైనస్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ x2 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి 0 అవుతుంది. సో నౌ హియర్ ఈస్ దిస్ 2 ఆర్ ఐడెంటిఫై ద పేర్స్ దట్ ఆర్ ఐడెంటికలీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాడు. ఇండిపెండెంట్ అడగల, ఐడెంటికలీ డిస్ట్రిబ్యూటెడ్ అడిగాడు. ఐడెంటికలీ డిస్ట్రిబ్యూటెడ్, సమ్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఐడెంటికలీ డిస్ట్రిబ్యూటెడ్, వాటి మీన్ వేరియన్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు కోవేరియన్స్ వాల్యూ 0 అయినంత మాత్రాన ఈ యొక్క సమ్ డిఫరెన్స్ ఇండిపెండెంట్ కావాల్సిన అవసరం లేదు. సమ్ డిఫరెన్స్ ఇండిపెండెంట్ అయితే కోవేరియన్స్ 0 అవుతుంది. సో x1 plus x2 and x1 minus x2 are independent, then covariance 0. Converse is not true. బాగా గుర్తుపెట్టుకోండి, కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. కాన్వర్స్ అనేది ఎప్పటికీ 0 అవ్వదు. ఇంకా మీకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 plus x2 is equal to e of x1 plus e of x2. దీని వాల్యూ థీటా అనుకుంటే, హియర్ ఈస్ థీటా, దిస్ ఈజ్ సిగ్మా స్క్వేర్ అనుకుంటే, దిస్ ఈజ్ థీటా ప్లస్ థీటా, దట్ ఈస్ 2 థీటా. అలాగే x1 మైనస్ x2 మనం క్యాలిక్యులేట్ చేస్తే x1 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు థీటా మైనస్ థీటా 0. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయిపోయింది, ఐఐడీస్ అవ్వట్లేదు. ఐఐడీస్ అవ్వాలంటే ఆ సమ్ డిఫరెన్స్ ఐఐడీస్ అవ్వాలంటే రూల్ ఏంటి, కంపల్సరీగా వాటి యొక్క మీన్ వేరియన్స్ ఈక్వల్ అవ్వాలి. వేరియన్స్ ఈక్వల్ అవుతుంది కానీ మీన్ అవ్వట్లేదు, కాబట్టి ఐఐడీస్ అని చెప్పడానికి పాసిబిలిటీ లేదు. ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయిపోయింది.
ఆప్షన్ ఏ ఫెయిల్. ఆప్షన్ బికి వెళ్దాం. ఆప్షన్ బి, హియర్ ఈజ్ expectation of x1 minus x2 that is equal to e of x1 minus e of x2 that is equal to 0. Expectation of x2 minus x1 ఇది కూడా 0 అవుతుంది. కాబట్టి ఐఐడీస్ అవుతాయి. వేరియన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. x1 minus x2 2 sigma square వేరియన్స్ ప్రాపర్టీ వాడాం. x2 minus x1 వేరియన్స్ ప్రాపర్టీ ఏమవుతుంది, వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ రాయాలండి. మైనస్ ఉన్నా ప్లస్ ఏ, ప్లస్ ఉన్నా ప్లస్ ఏ. వేరియన్స్ ఆఫ్ x2 అందుకే 2 sigma square. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. అటు ప్రాపర్టీ డిఫరెన్స్ ప్రాపర్టీ వేరు. వేరియన్స్లో అటు ప్రాపర్టీ డిఫరెన్స్ ప్రాపర్టీ ఒకటి. సో ఇక్కడ మీకు ఇచ్చిన కాన్సెప్ట్లో ఐఐడీస్ అని చెప్పాడు. x1 x2లు ఐఐడీస్ అన్నారు. కాబట్టి వాటిని బేస్ చేసుకుంటే కోవేరియన్స్ పార్ట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు, 0 అయిపోతుంది. హియర్ ఈజ్ 2 sigma square. దేర్ఫోర్ x2 minus x1 and x1 minus x2 are IIDs. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇంకా ఆప్షన్ సి అండి. దాని యొక్క మీను expectation of 2x1 plus x2 as per property 3 theta అవుతుంది. expectation of x1 plus 2x2 ఇది కూడా 3 theta అవుతుంది. ఐఐడీస్ అవడానికి వేరియన్స్ టెస్ట్ చేయాలి. 2x1 plus x2 is equal to 5 sigma square అవుతుంది. 2 square అంటే 4 అండి. వేరియన్స్ ఆఫ్ x2 అంటే సిగ్మా స్క్వేర్. డైరెక్ట్గా రాస్తున్నాను, తెలియకపోతే వెంటనే రైట్ చేయండి. x1 plus 2x2 that also 5 sigma square. Therefore but mean variance is equal కాబట్టి 2x1 plus x2 and x1 plus 2x2 are IIDs. Option D. E of x1 is equal to theta. Expectation of x1 plus 2x2, x1 plus x2 by 2, x1 plus x2 by 2, that is theta. Variance of x1 is equal to sigma square. Variance of x1 plus x2 by 2, 1 by 4, sigma square plus sigma square by 2. Therefore x1 and x1 plus x2 by 2 are not IIDs. ఇక్కడ మీన్లు ఈక్వల్ అయినాయండి, వేరియన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సిగ్మా స్క్వేర్ బై 2 వచ్చింది. కాబట్టి ఐఐడీస్ కాదు. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. Remember this point. Here, this is B option correct, C option correct, D option wrong. ఎలా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 6th ప్రాబ్లం యాక్చువల్గా ప్రాబబిలిటీలో చెప్పాల్సిన ప్రాబ్లం అండి. అది మిస్ అయిందని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. మేము మొత్తం సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ సబ్సెట్స్ అండి. E of 1, 2, F of 1, 3, G of 3, 4. ఇప్పుడు ఈ ఇంటరాక్షన్ F మనకు 1 వస్తుందండి. F ఇంటరాక్షన్ G దీనిలో 5 వస్తుంది. ఏమి ఉండవు, నో కామన్ ఎలిమెంట్స్. తర్వాత ఈ ఇంటరాక్షన్ G ఇస్ ఈక్వల్ టు ఈ ఇంటరాక్షన్ G 5 అండి.
ఎఫ్ ఇంటర్సెక్షన్ జీలో 3 ఎలిమెంట్ అవుతుంది. ఈ ఇంటర్సెక్షన్ 5 అవుతుంది. ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ ఆల్సో 5. కాబట్టి మనం హెల్ప్ ఆఫ్ దిస్ వన్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ జీ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ జీ అవ్వాలి. అయితే ఇండిపెండెంట్ అని చెప్పచ్చు. చూద్దాం. ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ జీ ఈజ్ ఈక్వల్ టు 0 అండి, ఎందుకంటే 5 నో కామన్ ఎలిమెంట్. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2/4. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 4 ఎలిమెంట్స్, అంటే 1/2. ప్రాబిలిటీ ఆఫ్ జీ కూడా 1/2. ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ జీ 1/4 నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ అండ్ జీ ఆర్ నాట్ ఇండిపెండెంట్. ఈ అండ్ జీ ఆర్ నాట్ ఇండిపెండెంట్ అని ఉండాలి. కాబట్టి ఇక్కడ అడిగింది వాటి ట్రూ స్టేట్మెంట్స్ అండి. ట్రూ స్టేట్మెంట్స్ అంటే ఈ అండ్ జీ ఆర్ ఇండిపెండెంట్ అని ఇచ్చాడు, కాబట్టి ఇది ఫాల్స్ అండి. ఆప్షన్ బి ఫాల్స్. అలాగే ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ ఈక్వల్ టు 5 అన్నారు. 5 అన్నప్పుడు ఇది కూడా అంతే, మీకు దీన్ని కూడా టెస్ట్ చేయాలి. దాన్ని కూడా టెస్ట్ చేద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ 0 అండి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఎఫ్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ జీ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 అంటే 1/8. Therefore, probability of E intersection F intersection G not equal to P of E into P of F into P of Z. కాబట్టి therefore E, F and G are not independent. ఇక్కడ ఇండిపెండెంట్ ఇచ్చాడు, ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఈ రెండు కరెక్ట్ అవుతాయంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇలాగే సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ అనేది 1/4 అవుతుంది. ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ కూడా 1/4 అవుతుంది. 1 ఎలిమెంట్ ఇస్ దేర్. సో వీ కెన్ సే దట్ హియర్ 1/4 ఇస్ ఈక్వల్ టు 1/4 అనేది 1/2 ఇంటూ 1/2 రాసుకోవచ్చు. అప్పుడు ఇండిపెండెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఏసీ కరెక్ట్ అండి, బీడీ రాంగ్. ఎంఎస్క్యూల్లో ర్యాండమ్ వేరియబుల్ చాప్టర్లో మీకు ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ మోడల్ ఇప్పుడు చెప్పిన మోడల్స్ మీరు చూసుకుంటే చాలండి. ఎక్కువగా సిడిఎఫ్ మీద మోడల్స్ అడుగుతున్నారు. వేణుగోపాల్ సార్, ఏమైనా డౌట్ ఉన్నాయా ఈ ప్రాబ్లమ్స్లో ఎంఎస్క్యూలో? లేదు సార్. ఓకే, ఇప్పుడు న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి వెళ్దామండి. ఇవి చాలా ఈజీగానే ఉంటాయి, మీరు చేయగలిగిన ప్రాబ్లమ్సే. న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్, probability mass function of x random variable x is 0 except at these points. At these points it has the values 3c cube, 4c minus 10c square, 5c minus 1. For c greater than 0, the value of c. ఈ కాన్సెప్ట్ మీకు తెలిసిందేనండి, చాలా సింపుల్ ప్రాబ్లమే. x తీసుకునే వాల్యూస్ 0, 1, 2. p of x 4c minus 10c square, 5c minus 1. ముందు 3c క్యూబ్ ఉందండి. c వాల్యూ 0 అయితే, x వాల్యూ 0 అయితే 3c క్యూబ్, 4c minus 10c square, 5c minus 1. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ 1 అండి. కాబట్టి 3c క్యూబ్ ప్లస్ 4c
minus 10c square plus 5c minus 1 equal to 0. 9 ఇక్కడ 3c క్యూబ్ ఉండాలండి. 3c క్యూబ్ plus 9c minus 10c square minus 1 is equal to 0. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం చూడాలి. సింథటిక్ డివిజన్ లాగా మనం చేస్తాం. 3 9 minus 10 తప్పు రాసాం. ముందు క్యూబ్ రాయాలండి. క్వోషంట్ ఆఫ్ సి క్యూబ్ 3, quotient of c square minus 10, quotient of c 9, constant minus 1. ఇక్కడ 1/3 తీసుకుందాం. c వాల్యూ 0 3 1 వస్తుంది, minus 9 minus 9 into 1/3 minus 3 అవుతుంది. (1/3) సాటిస్ఫై అవ్వాలి. ఈక్వేషన్ కరెక్ట్గా రాసాము. మైనస్ ఇక్కడ 0 కాదండి. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఏమవ్వాలి సార్ ఇక్కడ మైనస్ 1 రావాలి. ఎంత రావాలి? -2. కరెక్టేనా? మైనస్ ఇక్కడ 0 పెట్టుకుంటే 3 వస్తుంది. 3 into 1/3 1 minus 9 minus 9 into 1/3 minus 3 అంటే 6 into 1/3 2. సో 2 minus 2 0 అంటే సాటిస్ఫై అయిపోయింది సింథటిక్ డివిజన్లో. సి వాల్యూ 1/3 అండి. ఇంకా సికి మనకు 3c square minus 9c plus 6 అని తీసుకొని చేయొచ్చు. అవన్నీ కూడా విత్ ఇన్ ద రేంజ్లో ఉండవండి. ప్రాబిలిటీ కాన్సెప్ట్స్ కదా సి అంటే. కాబట్టి సి వ్యాలిడ్ వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ సాల్వ్ చేస్తే మీకు సి వాల్యూ 1,2 వస్తుంది. సి వాల్యూ 1,2 అబ్జర్వ్డ్ వాల్యూస్. యూ కెనాట్ టేక్ దిస్ సి వాల్యూ యాజ్ 1, సి వాల్యూ యాజ్ 2. ఓన్లీ సి వాల్యూ ఈజ్ 1/3 అండి. ఇది సూటబుల్ వాల్యూ బికాస్ ఆఫ్ ఈచ్ ప్రాబిలిటీ వాల్యూ లై బిట్వీన్ 0 to 1 ఉండాలి. సపోజ్ మీరు సి వాల్యూ 1 తీసుకుంటే 3 అవుతుంది. 3 అనేది ప్రాబిలిటీ వాల్యూ అవ్వదు. అందుకనే ఫర్ దిస్ ప్రాబ్లం డెఫినెట్లీ ద సి ఈజ్ ఈక్వల్ టు 1/3 అని తీసుకోవాలి. 1/3 అంటే ఎంత? 0.33. Using question 1 information, the smallest value of x such that CDF is greater than half and ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారండి. ఫ్రీక్వెంట్ గా అడిగే ప్రాబ్లమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు x వాల్యూస్ 0 1 2 ప్రాబిలిటీ ఆఫ్ x 3/27 ఇది. అది 4/3 minus 10/9 9 LCM 12 minus 10 2/9 2/9 5/3 minus 1 2/3. ఇప్పుడు CDF కాన్సెప్ట్ క్యుములేటివ్ ఆప్షన్ 3/27 అంటే 1/9 రాయించేది. 1/9 3/9 దిస్ ఈజ్ 1 అండి. CDF వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1/3. CDF 0 is equal to 1/9 అండి. CDF of 1 3/9 అంటే 1/3. కాబట్టి ఇక్కడ మీకు స్మాలెస్ట్ వాల్యూ అడిగాడు.
ఎఫ్ ఆఫ్ 2 దగ్గర 1 వస్తుంది. ఈ రెండింటిలో మనం బెస్ట్ వన్ ఏంటంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. సిడి ఆఫ్ 1 3/9 అంటే 1 దగ్గర వరకు 1 వరకు 3/9 అంటే 1/3. ఇంకా గ్రేటర్ దాన్ అన్నాడు. టూ దగ్గర 1 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. అంటే ఈ కన్సిడరేషన్ ఏమో ఈక్వల్ ఎగ్జాక్ట్ ఇదేమో మోర్ దాన్ 1/3 మోర్ దాన్ 1/3 అంటే దీని దగ్గర గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1/3 ఉంది. ఎగ్జాక్ట్ 1/3 ఉంది. ఇక్కడేమో గ్రేటర్ దాన్ 1/3 ఉంది. వీటిలో మినిమం అడిగాడు, స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అడిగాడు. కాబట్టి 1 దగ్గర 2 దగ్గర 2 సాటిస్ఫై అయింది. దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ 1. therefore minimum of 1, 2 that is equal to 1. ఈ మోడల్ ఒకటి డిస్క్రీట్ కేసులో మనం చూడాలండి. ప్రాబ్లం 3. f of x equal to 1/4 minus 2 less than x less than 2. Here our requirement probability of 2x plus 3 greater than 5. How solve this problem? Probability of 2x greater than 2. Probability of x greater than 1. X greater than 1. It's a continuous case and x is a continuous random variable. X greater than 1 అన్నప్పుడు integral 1 to 2 f of x dx, integral 1 to 2 1/4 dx, that is 2 minus 1. The result is 0.25. Numerical answer type question. ఇది చాలా సింపుల్ బేసిక్ మోడల్ అండి. 1 మార్క్ క్వశ్చన్స్. మెయిన్ ప్రాబ్లం చేయడానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. Problem 4.
Suppose that time in minutes that a person has to wait at a certain station for a train is found to be random phenomena with probability function specified by the distribution function. Distribution function f of x equal to ఇక్కడ మీకు తప్పడిందండి, అది π/2 పడింది ప్రింటింగ్లో, కొంచెం మార్చుకోవాలండి. అది x/2. Here is replace this by x/2 అండి. x/2 0 less than or equal to x less than 1. Below 0 దగ్గర 0, above 0 0నే, below 1 1/2, above 1 1/2, below 2 1/2, above 2 1/2నే, below 4 1, above 4 1. కాబట్టి ఆల్ పాయింట్స్ f of x is absolute continuous at x equal to 0, 1, 2, 4. 1 to 4. ఒక్క నిమిషం ఉండండి, వెయిట్ చేయండి. f of x is రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్ రెండు వస్తాయండి. ఓవరాల్గా చెక్ చేసుకోవడం మీరు. బిలో 0 0, అబోవ్ 0 0.00001 లిమిట్ కాన్సెప్ట్, అక్కడ x/2, అక్కడ 0.001 అంటే 0నే అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా 0. బిలో 1 1/2, అబోవ్ 1 1/2, బిలో 2 1/2, above 2 2/4 అంటే 1/2, below 4 1, above 4 1. f of x is absolute continuous at x equal to 0, 1 to 4. ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్, ఇప్పుడు ముందు క్లియర్గా ఏం రాస్తారు, x is కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్ అని తెలిసింది. ఇంతవరకు మీకు ఓకే. రైట్ కంటిన్యూస్, అబ్సల్యూట్ కంటిన్యూస్ ఇవన్నీ కూడా ఎలా టెస్ట్ చేయాలో మీకు బాగా అలవాటైనవి. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రాబిలిటీ దట్ పర్సన్ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ ట్రైన్ ఫర్ మోర్ దాన్ 3 minutes గివన్ దట్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 minute. రిక్వైర్మెంట్ మోర్ దాన్ 3 minutes గివన్ ఆల్రెడీ. సో గివన్ దట్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 minute. ఆల్రెడీ 1 నిమిషం అయింది వచ్చి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, అతను 1 minute అయింది. ఇంకా 3 నిమిషాలు అతను వెయిట్ చేసే ఛాన్స్ ఎంత అడుగుతున్నారు. ఇవంతా కంప్లీట్ సిడిఎఫ్ కాన్సెప్ట్స్ ఏనండి. ప్రాబ్లం అంతా సిడిఎఫ్లోనే చేసుకోవచ్చు. ఏ గివన్ బి ఫార్ములా ఎక్స్ గ్రేటర్ దాన్ 3, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 బై ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఈ కామన్ పార్ట్స్ ఏంటంటే మనకు ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అవుతుంది. కామన్ పార్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు 1 2 3 మోర్ దాన్ 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 1 minute, 1.5 minutes, 1.75, 2 minutes, 3 minutes, 4 minutes. ఇక్కడ 3 మోర్ దాన్ 3 అన్నాడు, 3 minutes, 3.5, 3.25, 3.75, 4 5 అట్లా వస్తాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 3 రాసుకోవచ్చు. 1 minus ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నౌ దిస్ ఈజ్ this is f of 3
హియర్ ఈజ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1. మీకు ఎఫ్ ఆఫ్ 3 అంటే ఇంక్లూడింగ్ 3 అండి. ఇంక్లూడింగ్ 3 అనేది ఎక్కడ ఉంటుంది? ఇంక్లూడింగ్ 3 లై బిట్వీన్ ఇంక్లూడింగ్ 3 లై బిట్వీన్ 2 to 4 అండి. 2 to 4 కాబట్టి 3/4 రాయొచ్చు. బై ఇంక్లూడింగ్ 1 అంటే 1/2. Now this is equal to required probability is equal to 1/4 by 1/2. That is 2/4. That is 1/2. ఇది మనకు మోడల్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం 5. అంటే నీకు ఒక ప్రాబ్లం మిక్స్డ్ ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటే, ఒక ప్రాబ్లం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటే, ఒక ప్రాబ్లం కంప్లీట్గా అబ్సల్యూట్ ప్రాబ్లం తీసుకొని ఇలా చేస్తున్నాను. కాబట్టి ఏ ప్రాబ్లం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇచ్చినా సరే మీకు మిస్ అవ్వకూడదని ఆ ఉద్దేశంతో నేను రాస్తున్నాను. ఇంకా 2 fair dice are tossed simultaneously. X is your number on the first die, Y denote the number on the second die. Sum is equal to 6 given Y is equal to 4. ఇక్కడ కండిషన్ ప్రాబిలిటీ అండి. ఇక్కడ ముందు n of s 2 dice are thrown 36 పాయింట్ ఉంటాయి. సో y అంటే నెంబర్ ఆన్ ది సెకండ్ డై. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అండి. లెట్ a is equal to number on the here సెకండ్ డై మీద 4 ఉండాలి. సెకండ్ డై మీద 4 అంటే 1 4 2 4 3 4 4 4 5 4 6 4. Based on the condition, reduce the sample space. శాంపుల్ స్పేస్ రెడ్యూస్ చేసాం. ఇప్పుడు రిక్వైర్మెంట్ అండి. రిక్వైర్మెంట్లో సమ్ 6 ఉండాలి. సమ్ 6 ఒకటే ఉంది. 1/1 2 3 4 5 6 ఉన్నాయి. 1/6 0.16 షార్ట్ కట్. మీరు మళ్ళీ ర్యాండమ్ వేరియబుల్ కాన్సెప్ట్లోకి వెళ్ళి మనం ఏమీ చేయక్కర్లేదు. ఫస్ట్ డే మీద ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సెకండ్ డే మీద 4 ఉండాలి. కండిషన్ పెట్టాడు. సమ్ 6 అవ్వాలి. సో ఇలా ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసుకోవడానికి స్కోప్ ఉంది. ప్రాబ్లమ్ 6. FBA continuous and positive real valued function 0 1 0 to infinity 0 to 5 f of sin x cos x dx. మీకు ఇంటర్మీడియట్లో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏవి? sin x equal to t, x equal to 0, t is also 0 అండి. sin 0 0 అవుతుంది. x equal to pi, sin pi ఇక్కడ ఏదో మార్చుకోవాలండి, తప్పడినట్టుంది. పైన పవర్లో π/2 ఉండాలండి. π/2 ఉండాలి. ఇంటగ్రల్ 0 to π/2 f of sin x into cos x dx అని ఉండాలి. సో x వాల్యూ π/2 అయినప్పుడు sin π/2 1 అవుతుందండి. లిమిట్స్ 0 to 1 f of t sin x కి డిఫరెన్షియేషన్ cos x dx ఈక్వల్ టు dt. కాబట్టి cos x dx ఈక్వల్ టు dt. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ యూనిఫామ్ ఇంటర్వెల్ అన్నాడు.
కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దాని పీడిఎఫ్ 1 అవుతుందండి. 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ టీ అయినా 1 అవుతుంది. కాబట్టి ఇంటగ్రల్ 0 to 1 dt దాని యొక్క ఆన్సరు మీకు కంప్లీట్గా 1 వస్తుంది. ఇంటీజర్ న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లో ఇంటీజర్ వాల్యూ అండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ప్రాబ్లం 7, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వెక్టార్ అన్నాడు. బైవేరియట్ కాన్సెప్ట్. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పటికే చాలాసార్లు ఎగ్జామ్లో మిమ్మల్ని టెస్ట్ చేస్తూ వచ్చాను. మీరు చాలామంది చేశారు, ఈ బ్యాచ్ వాళ్ళు కూడా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు సి, 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ వై లెస్ దాన్ 1, డబల్ ఇంటిగ్రల్ ఎక్స్ వాల్యూ ఫిక్స్ చేసుకుందాం, వై లిమిట్స్ x to 1 రాయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ డివై. ఏదో ఒకటి కంపల్సరీ హౌ టు ఫిక్స్ ద ఫస్ట్ ఒక ఎదర్ ఎక్స్ లిమిట్స్ ఆర్ వై లిమిట్స్. ఇక్కడ మీకు ఎక్స్ లిమిట్స్ ఫిక్స్ చేస్తే వై లిమిట్స్ x to 1 అవుతాయి. x to 1 బికాస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ డిపెండెంట్ లిమిట్స్. 0 to 1 constant c is taken outside. So now integral x to 1 dy whole dx is equal to 1 implies c into 0 to 1, this is y, x to 1 dx is equal to 1, c into 1 minus x, 0 to 1, 1 minus x dx is equal to 1, c into x minus x square by 2, 0 to 1. చాలా సార్లు ఇచ్చిన ప్రాబ్లం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు మిస్ చేయకూడదు, మళ్ళీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు 2. ఇది కూడా న్యూమరికల్ ఆన్సర్ టైప్లో ఇంటీజర్ వాల్యూడ్ రిజల్ట్ అండి. ఈ విధంగా చేసుకోవాలి. ప్రాబ్లం 8లో ఎక్స్ ఫాలోవర్స్ లాప్లాస్ డిస్ట్రిబ్యూషన్ అండి. లాంబ్డా వాల్యూ 1, మీన్ వాల్యూ 1 అండి. అది లాప్లాస్ డిస్ట్రిబ్యూషన్. మనం 2 పారామీటర్ కేసు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. అది చెప్పినప్పుడు మీకు మోర్ క్లారిటీ వస్తుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ 1 less than mod x less than 2, ఇవి ఎలా తీసుకోవాలి లిమిట్స్ అనేది గ్రాఫికల్గా మనం చూద్దామండి. గ్రాఫ్ కాన్సెప్ట్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ సెంటర్ లైన్ మీకు 0 ఉంటుందండి. సెంటర్ లైన్ 0, -2 to -1, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏరియా, 1 రిక్వైర్డ్ ఏరియా. అలాగే దీని యొక్క మీనింగ్ 1 to 2 అండి. మోడ్ ఎక్స్ అనేది మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అది, మోడ్ ఎక్స్ లెస్ దాన్ 2 అండి. మోడ్ ఎక్స్ 2 అంటే -2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2. ఇలా మనం రాసుకున్న తర్వాత మనకు రిక్వైర్మెంట్ చూడొచ్చు. ఇలా మోడ్ ఎక్స్ అన్నప్పుడు 1 మైనస్ మోడ్ ఎక్స్ రాస్తాము. మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు ఈ విధంగా -1కి +1కి అవుట్ సైడ్ అండి. ఇది గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు అలాగే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇక్కడ -1కి బిలో అండి, -1కి బిలో. -1కి బిలో, తర్వాత +1కి అబోవ్, మ్యాక్సిమం 2 వరకే వెళ్తుంది. -1కి బిలో అంటే -2 వరకు. దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఏరియాస్. కాబట్టి మన ఇంటిగ్రాండ్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ -2 to -1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండి, ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవాలి.
ఇంటగ్రల్ -2 to -1 1/2 e power minus mod x minus 1 dx 1 to 2 1/2 e power minus mod x minus 1 dx. ఇప్పుడు mod అనేది ఇప్పుడు ఏమవుతుంది? మీకు mod ప్రాపర్టీస్ ఎప్పటి నుంచో నేర్చుకున్నవే. is equal to x minus 1, x is greater than 1 అయినప్పుడు, minus of x minus 1, x less than 1 అయినప్పుడు ఆ విధంగా డిఫైన్ చేస్తారు. ఇక్కడ -2 to -1 అంటే లెస్ దానే కాబట్టి ఈ ఇంటర్వెల్లో -2 to -1 ఈ 1/2 యాజ్ ఇట్ ఈస్ బై టేకెన్ అవుట్ సైడ్ ఈ పవర్ ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుంది. x minus 1 dx 1/2 ఈ 1 to 2 పాజిటివ్ వాల్యూస్ ఇక్కడ x minus 1 తీసుకోవాలి కాబట్టి మోడలెస్ ఓపెన్ చేసేస్తాం. మైనస్ చాలా యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతుంది. x minus 1 రాసుకోవాలి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ మనం చేయాలండి. 1/2 is common factor. e power x e power minus 1 is a constant value. e power x ki e power x limits -2 to -1 plus ఇక్కడ కూడా e power +1 అవుతుంది. మైనస్ ఆఫ్ -1 అనేది +1 అవుతుంది. e power -x కి e power -x by -1 limits 1 to 2. Now simplification 1/2 e power -1 e power -1 e power -2 this is e power 1. ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ ఉంది కాబట్టి ముందు లోయర్ లిమిట్ తర్వాత అప్పర్ లిమిట్ అండి. అలా అయితే మీకు త్వరగా చేయొచ్చు. e power -2 సో 1/2 కామన్ ఫ్యాక్టర్ ఇది. e power -2 e power -3 e power మైనస్ ఈ రెండు యాడ్ చేయడం వల్ల 0 అయిపోతుందండి. దిస్ ఈజ్ 0. e power -1 వస్తుంది. నౌ 1/2 ద ఫైనల్ రిజల్ట్ e power -2 e power -3 e power -1 ఈ వాల్యూ మొత్తం మనం ఇంకోటి ఏదో +1 e power 0 అండి. e power 0 అంటే 1 అది కూడా రాయలేదు. e power 0 వాల్యూ 1 +1 వస్తుంది. +1 మీరు ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేటర్ ద్వారా చేస్తే 0.3568 ఎగ్జామ్కి ఇచ్చిందే 3588 అండి. 4 డెసిమల్స్ వరకు మనం తీసుకుంటాం. ఎంత వస్తే అంత మీరు ఎంటర్ చేయండి. 0.3588 ఇంకా ప్రాబ్లం 9 అండి. సిడిఎఫ్ ఇచ్చారు, వేరియన్స్ కనుక్కోమన్నారు. మరి దీనికి ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మనం వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకేంటంటే ఇది x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 సింగిల్ ఇంటర్వెల్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ f ఆఫ్ x అండి. d/dx ఆఫ్ ఇది కంప్లీట్ x అనేది x ఈ CRB అండి. ఎందుకంటే బిలో 1 అబోవ్ 1 ఏ పాయింట్ దగ్గరైనా కంటిన్యూటీ ఉంది. ఆ వాల్యూ ఒకటే అవుతుంది. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ ఒకటే. అది టెస్ట్ చేసుకున్న అదే వస్తుంది. కాబట్టి x ఈజ్ కంప్లీట్ కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్. సింగిల్ ఫంక్షన్స్ ఉంటే అవి కంపల్సరీగా అవుతాయి. 1కి 0 x పవర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దీనికి x పవర్ 6కి ఏంటంటే -6 డిఫరెన్షియేషన్ -6 -7 అంటే మైనస్ ప్లస్ అవుతుంది. 6 by x power 7 x greater than equal to 1. First of all mu1 dash integral 1 to infinity x into f of x dx 1 to infinity x into 6 by x power 7 dx. So now 6 constant ఇంటగ్రల్ క్యాన్సిలేషన్ పోతే 6 మిగులుతుంది.
1 by x power 6 dx. That is equal to integration. ఇది -1 by -6 plus 1 అంటే -5 by -5. కాబట్టి 5 x power 5 వస్తుంది. లిమిట్స్ 1 to infinity. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పర్ లిమిట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ముందు లోయర్ లిమిట్ తర్వాత అప్పర్ లిమిట్. 6 by 1 by 5 minus 0. The result is 6 by 5 mu1 dash. mu1 dash 6 by 5. ఇలాగే mu2 dash అండి. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మరి 1 to infinity x square into f of x dx. That is equal to 1 to infinity x square into 6 by x power 7 dx. That is equal to 6 6 into this is -1 by 4 into x power 4 1 to infinity. That is equal to 6 into, so 1 by 4 minus 0, 6 by 4. mu2 is equal to 6 by 4 minus 6 by 5 whole square. Six by 4 minus 36 by 25. That 6 by 100 వస్తుందండి. ఇదేమో 150 minus 120 plus 25 144 6 by 100 0.06. ఇది ఫైనల్ ఆన్సర్. ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాలండి. ఇంకా 10th ప్రాబ్లం చెప్పి క్లోజ్ చేద్దాం. రేపు క్లాస్లో మిగతా కూడా చెప్పి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ రికార్డింగ్ వీడియో మీకు చేసి పంపిస్తానండి. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా రికార్డింగ్ వీడియో చేసి పంపిస్తాను. టైం సేవ్ అవుతుంది. ఇట్లా క్లాస్ చెప్పినట్టే క్లాస్కి కూడా ఎక్కువ మంది అటెండ్ అవ్వట్లేదు. మీరు బిగినింగ్ నుంచి మీరు నలుగురే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకా అందుకని టైం సేవ్ అవ్వాలి, మీ టైం అయినా సేవ్ అవ్వాలి. ఒక టాపిక్ రికార్డింగ్ వీడియో పెడితే ఇంకొక టాపిక్ అనేది కాన్సెప్ట్ చెప్పుకుంటూ ఉండొచ్చు. అవి నేను ప్లాన్ చేస్తాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు ప్లాన్ చేస్తాను. ఇక్కడ సిడిఎఫ్లో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x 0 అండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ f of x 1 by 5 దట్ ఈస్ ఈక్వల్ టు f of 0 అండి. కాబట్టి therefore f of x is right continuous at x equal to 0. Limit extends to 1 below case లో f of x equal to 2 by 5 వచ్చింది. లిమిట్ extends to 1 plus f of x equal to 1 plus అంటే 1 కన్నా ఎక్కువ 3 by 5 వస్తుంది. ఈ సేమ్ యాజ్ టు f of 1 అండి. ఇది కూడా లెఫ్ట్ లిమిట్తో ఈక్వల్ అవ్వలేదు కాబట్టి f of x ఈజ్ రైట్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 1 అని చెప్పచ్చు. సిమిలర్లీ హియర్ ఇంకో పాయింట్ ఉందండి, ఇంకో పాయింట్ ఇచ్చారు. 2-3 పాయింట్ల కన్నా ఎక్కువ ఇవ్వలేండి. 2 minus f of x బిలో కేసులో 2 అంటే 2 minus 1 అంటే 1 వస్తుంది. 4 by 5 లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ f of x ఎగ్జాక్ట్ 2 దగ్గర 1, f of 2 దగ్గర 1. సాయి వేణుగోపాల్ ఇప్పుడు అన్ని పాయింట్ల దగ్గర ఏమైంది? ఇది రైట్ కంటిన్యూస్ సార్. కాబట్టి x ఏమవుతుంది? ఇలా అన్ని పాయింట్ల దగ్గర రైట్ కంటిన్యూస్ ఉంటే x ని ఏమంటారు? f of x is రైట్ కంటిన్యూస్ ఆల్ పాయింట్స్ ఏమంటారు? x ని x is
డిఆర్బి అంటారు. ఏమంటది? డిస్క్రీట్ ర్యాండమ్ వేర్. వెరీ గుడ్. ఈ ఒక్క పాయింట్ దగ్గర అబ్సల్యూట్ కంటిన్యూస్ అన్నట్లయితే ఏమవుతుంది? మిక్స్డ్ ర్యాండమ్ వేర్. అన్ని పాయింట్ల దగ్గర అబ్సల్యూట్ కంటిన్యూస్ ఉన్నట్లయితే కంటిన్యూస్ ర్యాండమ్ వేర్. అది. కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాసావు కదా నువ్వు? ఎస్ సార్. మంచి మార్కులు వచ్చినాయి. ఇంకా బాగా అన్ని కాన్సెప్ట్స్ వింటే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. నెక్స్ట్ ఎగ్జామ్కి బాగా వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే 0 ≤ x ≤ 1. ఇది ప్రాపర్టీ A ≤ x ≤ b. ఇది ఏమని రాయొచ్చు? f of b మైనస్ f of a అని రాసుకోవచ్చు. ప్రాపర్టీస్ చెప్పాం మీకు. ఇక్కడ a వాల్యూ 0, b వాల్యూ 1. f of 1 మైనస్ f of 0. f of 1 మైనస్ అంటే బిలో 1. బిలో 1 అంటే ఎంత? 2/5 కదా సార్. f of b సార్, అది b మైనస్ లేదా? కాదు సార్, b f of b. చూద్దాం ప్రాపర్టీ. మన డౌట్ ఎందుకు? a less than x ≤ b ప్లస్ p of x = b కదా, x = a కదా రాయాల్సింది, అంతేనా? f of b మైనస్ f of a ప్లస్ ఇది ఏమని రాయొచ్చు? f of a మైనస్ f of a మైనస్ రాయొచ్చా? f of a క్యాన్సిల్ అంటే ఏమొచ్చింది మనకు? f of b మైనస్ a మైనస్. ఎస్, నువ్వు చెప్పిందే కరెక్ట్. f of b మైనస్ f of a మైనస్ f of a మైనస్. ఇక్కడ b అన్నప్పుడు 3/5. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఏమో 0 మైనస్ వస్తుంది. f of 0 మైనస్ ఇంక్లూడింగ్ 1 అంటే ఎంత? 3/5 సార్. 3/5. బిలో 0 ఎంత? 0. ఎంత ఆన్సర్? 3/5. 3/5 0.60. ఈరోజు మీకు న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ చెప్పేసాను. 1 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ చూడండి ఒకసారి. వీడియో కూడా పెట్టేస్తాను ఇమీడియట్గా. వీడియో కూడా థర్డ్ క్వశ్చన్ ఒకసారి చెప్పరా? నాట్ థర్డ్ క్వశ్చన్ ఇదే కదా? థర్డ్ క్వశ్చన్ ఇదే కదా థర్డ్ క్వశ్చన్? ఇదే కదా? f of x = 1/4 - 2 + 2 కదా? మీకు రిక్వైర్మెంట్ ఏంటి? p of 2x + 3 greater than 2x + 3 greater than 5. yes sir. 2x + 3 అంటే 3 బ్రింగింగ్ టు రైట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? 2x greater than 2. x greater than ఎంత అవుతుంది? x greater than సార్. ఓకే సార్. 1 to 2 కదా లిమిట్స్? yes sir. అంటే 1/4. pdf ఎంత? 1/4. 1/4 dx. 1/4 dx ఇంటిగ్రల్ లో అది 1 to 2 అది ఎలా సార్? అవును, x greater than 1 అన్నాడు కదా. yes sir. x లిమిట్స్ ఏంటి మనకు? -2 to +2 కదా. రిక్వైర్మెంట్ ఏంటి? ఎక్కడి నుంచి? 1 నుంచే కదా. మాక్సిమం ఎంత వరకు? 1 to 2 కదా. ఓకే సార్, అర్థమైంది సార్. 1/4 అనేది pdf. సో ఆన్సర్ వచ్చి 0.25. ఓకేనా? ఓకే. మీకు ఇది కూడా పెట్టేస్తాను. నోట్స్ రేపు చెప్పిన తర్వాత రేపు పెడతాను. ఇప్పుడు వీడియో పెట్టేస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవాళ డౌన్లోడ్ చేసేసి మీకు వీడియో పెట్టేస్తాను. ప్రవళిక, సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. వీడియో కూడా మళ్ళీ చూడండి, నోట్స్ రాయండి. నోట్స్ కంపల్సరీ రాయాలి. ఎంత నీట్ గా రాసుకుంటే అంత మంచిదమ్మా. చాలా నీట్ గా ఉండాలి ప్రజెంటేషన్. రాకేష్, నువ్వు కూడా అంతే, నోట్స్ బాగా రాయి. రెగ్యులర్ గా మీరు వీడియోస్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ కొత్తగా ఏం చేస్తారంటే, మీకు నెట్ ప్రాబ్లం, కొంతమందికి నెట్ స్ట్రీమింగ్ అవుతుంది, నెట్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది అనుకుంటున్నారు. అందువల్ల మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తానంటే, నేనే ఇట్లా
మీరు క్లాస్కి అటెండ్ అవ్వకుండా వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దాని పార్ట్లుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంసీక్యూ 1 మార్క్ క్వశ్చన్ ఒక వీడియో, ఎంఎస్క్యూ 1 మార్క్, ఎంసీక్యూ 2 మార్కులు వచ్చిన ఒక వీడియో అట్లా పెడితే మీకు ఏమవుతుందంటే ఆ వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మీకు యాప్లో పెట్టేస్తాం. యాప్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీ బ్యాచ్లో మీ యాప్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అది చూసుకొని మీరు రాసుకోవచ్చు. అది మీరు ఆ విధంగా ఒక వీడియో పెడతాను, మీరు ఎంతమంది చూస్తున్నారని నాకు తెలుస్తుందండి. ఇంకెవరు చూడకపోతే మళ్ళీ మామూలే. కాబట్టి మీరు చూడాలి, చూస్తే వీడియోస్, కనీసం వీడియో అన్నా చూడకపోతే ఎట్లా. అందుకే మైక్రోసాఫ్ట్ టీంలో నేను చేస్తే ఆ వీడియో మనం తయారు చేసిన వీడియో కాబట్టి డెఫినెట్గా అది మనకు అవైలబిలిటీలో ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి.